నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ను బస్సు ఢీకొనటంతో చెలరేగిన మంటలు 20 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. బస్సులో 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లున్నారు. కల్లూరు మండలం చిన్న టేకూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకోగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వారు ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ DD01N9490. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదంతో హైవేపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదం నుంచి 12 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు వీరంతా. ప్రమాదం నుంచి బయటపడ్డ జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ. ప్రమాదం నుంచి బయటపడ్డ శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, రమేష్, సుబ్రహ్మణ్యం కర్నూలు ఆసుపత్రిలో 11 మంది చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నారు. 24వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాల సమయంలో బైక్ను ఢీకొనటంతో బస్సు నుండి ఆయిల్ లీక్ కావటంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 21 మంది సురక్షితంగా ఉన్నారు. మిగిలిన 20 మందిలో ఇప్పటికీ 11 మంది మృతదేహాలను గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి మెరుగైన చికిత్స అందేటట్లు చూస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి చెప్పారు. అయితే బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి హైమారెడ్డి వీడియో ద్వారా కూడా వివరించారు. ఒక్కసారి మనం ఈ ప్రమాద స్థాయి, ఈ ప్రమాద తీరు చూస్తుంటే మాత్రం భయమేస్తోంది. ఇప్పటికే ప్రయాణాల్లో జరుగుతున్న పెద్ద ఎత్తున ప్రమాదాలు ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. బస్సు, ట్రైను, ఇలా విమానం, ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతుంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరొకసారి ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో జరిగిన ఈ ప్రైవేటు ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రయాణం అంటేనే భయపడే స్థాయిలో ఈ ప్రమాదం ఉందని చెప్పాలి. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగటంతో అప్పటికే అందరూ నిద్రలో ఉన్నారు. వాళ్ళ స్టాప్స్ వచ్చే వరకు కూడా అందరూ బస్సులో కానీ ట్రైన్లో కానీ రిలాక్స్ అవుతూ ఉంటారు. కాబట్టి అందరూ నిద్ర మత్తులో ఉంటుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎక్కువగా కనపడుతోంది. అందుకే బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిలో 20 మంది ప్రయాణికులు మృతి చెందినటువంటి బాధాకరమైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఒక్కసారిగా ట్రాఫిక్ మొత్తం కిలోమీటర్ల మేర ఆగిపోయింది. ఇప్పటి వరకు కర్నూలులో ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ట్రావెల్ బస్సుల పైన ఒక నిర్దిష్టమైనటువంటి అబ్జర్వేషన్ ఉండాలి. ఖచ్చితంగా చాలా వరకు మెయింటెనెన్స్ లేవు, ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. అల్టిమేట్గా ఏ ప్రమాదం జరిగినా అమాయకులైన ప్రజల ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది దురదృష్టకరమైన సంఘటనగా చెప్పుకోవాలి. అయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణ కూడా కొనసాగుతోంది. ఒక బైక్ను ఢీకొన్న తర్వాత బస్సు నుంచి ఆయిల్ లీక్ కావటం, ప్రమాదానికి కారణం అవటం అనేది ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇంకా క్షతగాత్రులు అయితే మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరొక వైపు ఇంకా ఇందులో చిక్కుకున్న వారు ఎవరు, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో కూడా అధికారులు ఉన్నారు. ముమ్మరమైనటువంటి సహాయక చర్యలు కొనసాగటం వల్ల కొంతమంది అయినా బయటపడినటువంటి అంశం. మరొక వైపు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి కొంతమంది చాలా తెలివిగా ఆలోచించి తప్పించుకోవటంతో ఇంకా మృతుల సంఖ్య తగ్గింది అని కూడా చెప్పుకోవాలి. ఏపీ కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ కీలకమైన ప్రకటన చేశారు.
బాధితుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు డీఐజీ. ఈ ప్రమాదంలో 2 చిన్నారులతో సహా 11 మంది మృతదేహాలను ఇప్పటివరకు గుర్తించామన్నారాయన. బస్సులో సిబ్బందితో కలిసి మొత్తం 43 మంది ఉన్నారని, అందులో 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని డీఐజీ చెప్పారు. అంతేకాకుండా బైక్పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయారని, అతని డెడ్ బాడీ రోడ్డు పక్కన ఉందన్నారు. ప్రస్తుతం ప్రమాదంపై డ్రైవర్లను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నామని చెప్తున్నారు డీఐజీ. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. బస్సులోనే భౌతికాయాలున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతికాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించామంటున్నారు. భౌతికాయాల తరలింపునకు మహాప్రస్థాన వాహనాలు కూడా సిద్ధం చేశారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు DNA నమూనాలు కూడా సేకరిస్తున్నారు. స్వల్ప గాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స తర్వాత క్షతగాత్రులు 6 ఇప్పటికే డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే బస్సులో ఎత్తు నుంచి దిగటం వల్ల ఒకరికి ఎక్కువగా దెబ్బలు కూడా తగిలాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఏది ఏమైనా చాలా ఘోరమైన దుర్ఘటనగా చెప్పాలి బస్సు ప్రమాదాన్ని. ప్రమాదానికి గురైనటువంటి బస్ అంటే వెహికల్ స్టాటస్ చూస్తే గనక వెహికల్ నెంబర్ DD01N 9490. రిజిస్టరింగ్ అథారిటీ చూస్తే గనక రాయగడ RTO ఒడిశా అని ఉంది. వెహికల్ క్లాస్ వచ్చేసి ఓమ్ని బస్ HPV ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్ ఇది. అలానే వెహికల్ ఏజ్ చూస్తే 7 years and 2 months. వెహికల్ స్టాటస్ కూడా యాక్టివ్గా ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ డేట్ చూస్తే కనుక August 8, 2018లో, అలాగే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్డేట్ కూడా 2027 31 March వరకు కూడా ఉంది. ఇట్లా అంటే వెహికల్ ఒక బస్సు ప్రమాదానికి గురైన, ఒక వెహికల్ వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా కూడా దాని ఫిట్నెస్ పైన ప్రతి ఒక్కరికి తీవ్రమైనటువంటి అనుమానాలు కలిగే అవకాశం ఉంటుంది. బైక్ను ఢీకొన్న తర్వాత బస్ నుంచి ఫ్యూయల్ లీక్ కావడం వల్లే ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూర్తిగా మంటల్లో చిక్కుకున్నటువంటి బస్సు, అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి కూడా చాలా అగమ్యగోచరంగా, చాలా దయనీయమైన దృశ్యాలు అక్కడ కనపడుతున్నాయి. ఎక్కడికక్కడే మృతదేహాలను గుర్తించడం కూడా చాలా కష్టమవుతోంది. కాబట్టి సంఘటన స్థలంలోనే DNA ప్రకారం గుర్తించి అలాగనే పోస్టుమార్టం చేసేందుకు కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైతే ఎగ్జిట్ డోర్ నుంచి తప్పించుకున్నారో వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి. వారు అయితే క్షతగాత్రులను ఇమీడియట్గా రెస్క్యూ చేసి స్థానిక హాస్పిటల్కు తరలించడం జరిగింది. బట్ మరీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బస్సు ప్రమాద మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారని గుర్తించడం చాలా తీవ్రంగా ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్న అంశం. మరోవైపు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అందులో ట్రావెల్ అవుతున్నటువంటి ప్రత్యక్ష సాక్షి హైమారెడ్డి అనే ఆమె ఆ వీడియో ద్వారా కూడా పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. హలో అండి, నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది, అది సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్నారు. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. వర్షం పడిపోతుంది పక్క నుంచి, ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు SP గారికి అండ్ SB ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి
రూరల్ సిఏ గారి బృందం అంట, వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని, నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్సు, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో ఇంకొక అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి. అర్థమైపోయింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు